ఈ నెల 4వ తారీఖు రోజు ఒక తెలుగు సినిమా రిలీజ్ సందర్భంగా బెనిఫిట్ షో చూడడానికి వెళ్ళిన భాస్కర్ మరియు రేవతి దంపతులు అలాగే వారి కుమారుడు శ్రీతేజ సాన్విక ఆ థియేటర్కి వెళ్ళడం వెళ్ళిన సందర్భంలో బెనిఫిట్ షో పిల్లల కోరిక మేరకు ఆయన ఆరోగ్యం బాగాలేకున్నా ఆయన పేద కుటుంబంలో ఒక ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించి ఒక మామూలు జాబ్ చేసుకుంటూ 2 పిల్లల్ని చదివించుకుంటూ ఉంటుండే ఆ దేవుడు ఆయన మీద చిన్న చూపి చూసి ఆయన లివర్ ఖరాబ్ కావడం చనిపోయిన రేవతి లివర్ ఇచ్చి తన భర్తను బతికించుకొని ఏదో కాలం వెలిపించుకుంటూ బయట మార్కెట్లో అప్పులు ఉన్నా నెలకు 30,000 పిల్లల్ని చదివించుకుంటూ జీవనం కొనసాగిస్తూ పిల్లల కోరిక మేరకు ఆ రోజు సినిమాకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ సినిమా హీరో గారు ప్రొడ్యూసర్సు 2వ తారీఖు చిక్కటిపల్లి ఏసీపీ గారికి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు 3వ తారీఖు రిటర్న్గా వాళ్ళకు మీకు పర్మిషన్ లేదు రాకూడదని చెప్పి రిటర్న్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయినా సరే 4వ తారీఖు రోజు 9:30కి బెనిఫిట్ షో స్టార్ట్ అయిన తర్వాత ఆ హీరో గారు హీరోయిన్ గారు సినిమాకి రావడం ఒకటేసారి ఆయన కాన్వాయ్ విత్ బౌన్సర్స్ అంటే మీకు తెలుసుగా ఉన్న బౌన్సర్స్ పెట్టుకుంటారు హీరోలు. ఆయన బౌన్సర్లతో లోపలికి గేట్ తీసుకొని పోవడం ఆ గేట్ తీయగానే వేలాది మందిగా చిక్కటిపల్లి చౌరస్తా అంటే 10-20 సినిమా థియేటర్లు ఉంటాయి, ఎప్పుడు హోటల్స్ ఉంటాయి, రష్ ఉంటుంది. ఆయనతో పాటు అందరు మీద పడడం ఆయనపై బాల్కనీలో కూర్చోవడం ఆ తొక్కిసలాటలో రేవతి కొడుకు కింద పడిపోవడం ఆమె వెంబడి ఆన్ ది స్పాట్లో చనిపోయిన అక్కడున్న సినిమా ప్రొడ్యూసర్ కానీ హీరో గారు కానీ ఏమాత్రం చూడుకోకుండా పోయి బాల్కనీలో వెళ్ళి సినిమా చూడడం. ఆ తర్వాత ఏసీపీ గారు వెళ్ళి మీరు వెళ్ళిపోండి సార్ బయట క్రౌడ్ బాగాలేదు ఇంకా కంట్రోల్ అవుతలేదని చెప్పి ఏసీపీ చెప్పినా వినకపోతే డీసీపీ గారు వచ్చి గట్టిగా మందలిచ్చిన తర్వాత అయినా సరే సినిమా అయిపోయేంత వరకు ఉండి మళ్ళీ ఓపెన్ టాప్ జీప్లో వచ్చేటప్పుడు ఓపెన్ టాప్ జీప్లో చెయ్యిపుకుంటూ వచ్చిండ్రు. ఆ చెయ్యిపోయేసరికి ఎవరికైనా పిల్లలకు సినిమా హీరోలు అంటే క్రేజ్తో చూడాలనిపిస్తుంది. మళ్ళీ పోయేటప్పుడు కూడా అక్కడ రేవతి చనిపోయి ఉన్నది, కుమారుడు కోమాలకి వెళ్ళిపోయిండు, చెయ్యిపుకుంటూ హీరో వెళ్ళిపోవడం. సినిమా ప్రొడక్షన్ టీం కానీ ఎవరు కానీ అక్కడ ఎవరు పట్టించుకోకుంటే అక్కడికి వచ్చిన ప్రేక్షకులు దేశ్ముఖ్ హాస్పిటల్ తీసుకుపోవడం, అప్పటికే ఆమె చనిపోవడం, ఆ తర్వాత ఆ అబ్బాయిని కిమ్స్కి చేర్చుకోవడం. ఈరోజు ఆ అబ్బాయి పరిస్థితిని డాక్టర్ చేతన్ గారిని అలాగే హాస్పిటల్ మేనేజ్మెంటు వారితో మాట్లాడితే ఆహారం తీసుకొని పరిస్థితుల్లో ఇక్కడ గొంతు దగ్గర ఆక్సిజన్ వెంటిలేటర్ తీసేసి ఇక్కడ హోల్ చేసి దాని ద్వారా గాలి పీల్చుకుంటూ నోజ్ ద్వారా పైపుల ద్వారా ఫీడింగ్ చేస్తున్నారు. చాలా వీక్గా ఉన్నాడు అబ్బాయి. నేను ఒకటే కోరుతున్నా, ముందుగా రేవతికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ అబ్బాయి కూడా కోలుకోవాలని కోలుకుంటాడని కూడా కోలుకునే విధంగా ఆ దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలని. ఎందుకంటే ఒక పేద ఆర్యవైశ్య కుటుంబమే కాదు, ఎందుకంటే ఇది ఒక అన్యాయంగా పర్మిషన్ రిజెక్ట్ చేసిన తర్వాత పొద్దున్న రావడం అందరికీ సమానం ఉంటుంది. మేము రాజకీయ నాయకులం, మేము ఏదైనా ప్రోగ్రామ్ ఇచ్చేటని పోవాలంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఏదైనా కాలు ఇస్తే మేము ఏడపోతామని పొద్దున 5 గంటలకు వచ్చి ఇంటి చుట్టూ మొత్తం కూడా అవసరం చేసేవాళ్ళు. అలాంటిది వద్దన్నప్పుడు వచ్చి ఇంత చనిపోయిన తర్వాత సినిమా దాని మీద మేనేజ్మెంట్ మీద యాక్షన్ తీసుకున్నాను, ఆ హీరో మీద కేసు బుక్ చేసాను. సరే నేను దానికి కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు. చట్టం తన పని జారీ చేసుకుంటుంది. కోర్టులో ఆల్రెడీ డిస్కషన్ అయింది కాబట్టి దాని మీద కామెంట్ చేయకుండా నేను భాస్కర్ గారు ఒకటే ధైర్యం ఇస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు అసెంబ్లీలో అక్బరుద్దీన్ గారు రేజ్ చేసిన సందర్భంలో మా ముఖ్యమంత్రి గారు జరిగినదంతా కూడా చెప్పడం జరిగింది. నేను కూడా చెప్పాను ముఖ్యమంత్రి, నేను కూడా వెళ్ళి
నా సొంతంగా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్తో ఒక 25 లక్షల ఆర్థిక సహాయం చేసి ఆ తర్వాత హాస్పిటల్ బిల్స్ అన్నీ కూడా గవర్నమెంటే కడతానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇంకనే మేనేజ్మెంట్ గారు చెప్పినా మీరు ఎవరు కూడా ఒక్క పైసా తీసుకోవద్దని మా డిఎంహెచ్ఓ గారు కూడా ఇక్కడనే ఉన్నాడు. మొత్తం కూడా ఎంత ఖర్చు అయినా సరే అది హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ అమెరికాలో కానీ ఆ అబ్బాయిని బతికిచ్చే మెడిసిన్ ఎక్కడున్నా తెప్పియాలని చెప్పి వీరికి చెప్పడం జరిగింది. అమెరికాలో మెడిసిన్ ఉన్నా తెప్పించి బతికిచ్చే ప్రయత్నం చేస్తాం. ఎవరో తప్పు చేసిందని మేము తప్పించుకోం. మా బాధ్యత పేద ప్రజలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాన్ని కాపాడే బాధ్యత మా మీద ఉన్నది. అందుకనే నాకైతే నమ్మకం ఉన్నది. పెద్ద చలనం లేదు అబ్బాయిలో, కానీ డాక్టర్లు వాళ్ళు కూడా కన్ఫర్మ్ చెప్తలేరు మాకు. కానీ ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఇక ముందు తెలంగాణలో నో బెనిఫిట్ షోస్. వాళ్ళు ఎంత పెద్ద బడ్జెట్ సినిమాలు తీసినా కానీ రేట్లు పెంచే విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం ఇచ్చి అదేమైనా దేశ స్వతంత్ర పోరాటానికి సంబంధించిందా, ఏమైనా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిందా, ఇంకేమన్నా ఒక జనరల్ యూత్కి మెసేజ్ వచ్చే పిక్చర్స్ డ్రగ్స్ మీద కానీ ఇంకా దేని మీద కానీ హిస్టరీ మీద పాత హిస్టరీ రాజుల కాలం అలాంటి వస్తే సినిమాలు మాత్రం ఆలోచిస్తాం. అది కూడా నామినల్ కదా. అందులో మాత్రం బెనిఫిట్ షో అసలే ఇచ్చేది లేదు. సినిమా రిలీజింగ్ డేట్ 5th రోజు 4th రోజు బెనిఫిట్ షో అడగడం. ఆ ఫ్యాన్స్ వాళ్ళ కోరిక మేరకు ఏంటంటే వాళ్ళు చూసి సరే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారని ఇవ్వడం, ఇవన్నీ కూడా స్టాప్. పుష్ప 2తోనే స్టాప్. పుష్ప 2 మీరు అందరు చూసిందంటే పుష్ప 2 మంచిగా ఉందంటే మీరు చూడండి. నేను కూడా చూసిన. కానీ నేను మనకి తెలుగు సినిమాలు ఎక్సెప్ట్ హిస్టరీ సినిమాలు, దేవుళ్ళ సినిమాలు, రాజుల సినిమాలు, తెలంగాణ సినిమాలు తప్ప తెలుగు సినిమాలు చూడదలుచుకోలేదు. ఎందుకంటే 3.5 గంటలు చాలా పనులు చేసుకుని 10 ఊళ్ళకి పోయించేవాడు నేను. ఆ సినిమా చూసిన తర్వాత మన యువకులు కూడా ఖరాబ్ అయిపోతారు సమాజంలో. అందుకనే ఎక్కువ కామెంట్ చేయకొని నాకు బాధ ఏంటంటే నాకు తెలియని వారు చనిపోయినా కానీ తెలియని వారు బాధలున్నా, తెలియని వారి పేదవాడు చదువుకోవాలన్నా, తెలియని వారింట్లో పెళ్ళి ఉన్నా 30 సంవత్సరాలుగా నా సొంతంగా సేవ చేయను. కానీ ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పరంగా మేము కూడా చింతిస్తున్నాం. మేము కూడా క్షమాపణలు చెప్తున్నాం. ఇక ముందు బెనిఫిట్ షోలు ఇవ్వమని చెప్పి మీకు మాటిస్తున్నాం. ఇప్పుడు ప్రతీక్ ఫౌండేషన్కి వెళ్ళి 25 lakh చెక్స్ ఆయనకు లివర్ ట్రాన్స్ప్లాంట్ అయినప్పుడు 12-13 లక్షలు అయిపోయింది. ఆ తల్లి రేవతి ఈయనకు జన్మనిచ్చి ఆమె స్వర్గానికి వెళ్ళింది. ఆమెకు ఆత్మశాంతి కలగాలి. ఈ కుటుంబ బాధ్యత పిల్లల చదువు కానీ ఆయన ఆరోగ్యంలో ఎప్పుడైనా మందులకు కానీ ఏది ఇబ్బంది ఉన్నా కోమటిరెడ్డి వెంకరెడ్డిగా నా బాధ్యత ఉంటుంది. నేను మంత్రిగా ఉన్నా లేకున్నా నేను ఒకసారి మాట ఇచ్చిన కాబట్టి తప్పకుండా కుటుంబానికి అన్న ఉంటానని ముఖ్యమంత్రి గారు మరీగా నాకు అసెంబ్లీకి వెళ్ళి నడుస్తున్నాగానే నన్ను పోయి రమ్మని చెప్పి మేము నిన్న మన అసెంబ్లీ సెషన్లో బిజీగా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు వచ్చి వారికి డిఎంహెచ్ఓ గారికి మేనేజ్మెంట్కు పోలీసుకు అందరికీ చెప్తున్నాను దగ్గర నుండి చూసుకోమని చెప్పి మరొకసారి ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్గా చెప్పారు ఎంత ఖర్చు అయినా ఆ అబ్బాయిని రక్షించుకుందామని. అంటే వైద్యులు మీకు ఏం చెప్పారు సార్? పిల్లగారి ఆరోగ్య పరిస్థితి పైన వైద్యులతో మాట్లాడారు. వైద్యులు ఏం చెప్పారు సార్? చేతన్ అనే డాక్టర్ ఎవరైతే చూస్తున్నారో, చేతన్ అనే డాక్టర్ ఎవరైతే దీన్ని ట్రీట్మెంట్ చేస్తున్నాడో ఆయనతో చాలాసేపు చర్చించిన. దాదాపు 30 ఏళ్ళుగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికెళ్ళి హాస్పిటల్లో ఒక ఆపరేషన్ చేయడం తప్ప అన్నీ తెలుసు నాకు. ఆ అబ్బాయి పరిస్థితి చూసిన తర్వాత నాకు కూడా భయం వస్తుంది. అలాగే ఎంతో కొంచెం ఆశ ఉన్నది. ఎందుకంటే అప్పుడప్పుడు ఇక కొంచెం మూమెంట్ ఉన్నదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఒక 2-3 రోజులు అయితే కానీ మొత్తం చెప్పలేము. కానీ ఒక డాక్టర్ చేతన్ మెయిన్ డాక్టర్ ట్రీట్మెంట్ అని చెప్పిందంటే అది 1 సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, మాటలు రావచ్చు రాకపోవచ్చు, ఒకవేళ బతికినా కానీ ఇవన్నీ కూడా ఉండొచ్చు అని మాత్రం ఒక మాట చెప్పిండు. అది విన్నప్పటికీ చాలా బాధ అనిపిస్తున్నది. అందుకని మళ్ళీ
ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా త్వరగా కోలుకోవాలని. చట్టం దృష్టిలో అందరం సమానమే. పర్మిషన్ ఇచ్చినప్పుడు పోలీస్ వాళ్ళు చెప్పి శ్రీతేజను పరామర్శించడానికి ఒక్క సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు రాలేదు. అల్లు అర్జున్ దగ్గరికి అది మీరు వాళ్ళని అడగండి. యాజ్ ఎ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను వచ్చాను. నా సొంతంగా 25 lakhs ఇచ్చాను. ఫ్యూచర్లో ఆ ఇద్దరు పిల్లల్ని చదివించే బాధ్యత తీసుకున్నాను. గవర్నమెంట్ పరంగా ముఖ్యమంత్రి గారు నాకు మరీ చెప్పి పంపడం జరిగింది. సినిమా హెచ్చరిక పోలీస్ పర్మిషన్ ఇవ్వనప్పుడు మీరు పోకూడదు. పోలీస్ పర్మిషన్ ఇచ్చినా వాళ్ళు సరిపోని బందోబస్తు పెట్టుకోవాలి. ఓపెన్ ఆఫ్ జీపులలో తిరిగి ఇలాంటి చర్యలు రిపీట్ కావద్దని వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. రిలేషన్ మంచిగానే ఉంది. వాళ్ళని ప్రోత్సహిస్తాం. మేము ఒకటే చెప్తున్నాం, పోలీసు వాళ్ళు చెప్పినట్టు వినండి. ఈ పర్మిషన్ రిజెక్ట్ చేసిన బయటికి వెళ్ళొద్దు. ఎప్పుడు కూడా మీరు ఓపెన్ ఆఫ్ జీలలో ర్యాలీలు షోలు చేయడానికి కాదు. ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ పునరావృతమని అందరు హీరోలు ప్రొడ్యూసర్లు కోఆపరేట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.